టు టీచర్ ప్లస్. ఓకే ఫ్రెండ్స్, పిల్లల్లో వైయక్తిక భేదాలు గల కారణాలను అన్వేషించడం, ఇండివిజువల్ డిఫరెన్సెస్. మనం పిల్లల్ని చూస్తుంటాం, అందరూ ఒకే రకంగా ఉండరు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు, నల్లగా తెల్లగా, పొట్టిగా పొడవుగా, సన్నగా లావుగా, ఇట్లాంటి ఫిజికల్ ఫీచర్స్లో. అండ్ ఒకళ్ళేమో మ్యాథ్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు, కొందరు లాంగ్వేజ్లో యాక్టివ్గా ఉంటారు, కొందరు సోషల్ లాంటి ఆర్ట్స్ సబ్జెక్టులో యాక్టివ్ ఉంటారు. ఒక దాంట్లో సబ్జెక్ట్ వస్తే ఒక దాంట్లో రాదు. కొందరు ఆటల్లో ప్రావీణ్యాన్ని చూపిస్తారు, కొందరు కేవలం టెక్స్ట్ బుక్కే పరిమితం అవుతారు. ఇలాంటి డిఫరెన్సెస్ని మనం చూస్తుంటాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సింపుల్గా. ఓకే, మరి ఇక్కడ కారణాలు ఏంటి, అట్లా డిఫరెన్సెస్కి రావడానికి కారణం ఏంది? పిల్లవాడు తెల్లగా ఎందుకున్నాడు? ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో కూడా ఇద్దరు రెండు రకాలు ఉంటారు. ఒకటి తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు. ఇది ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో కూడా ఒకటి ప్రజ్ఞావంతుడు ఇంటలెక్చువల్ అయితే, ఒకడేమో మందబుద్ధి గలవాడు ఉంటాడు. ఒకడు క్రీడాకారుడు తయారైతే ఒకడు సాధారణ వ్యక్తిగా మిగిలిపోతుంటాడు. ఈ డిఫరెన్సెస్కు ఈ యొక్క ప్రజ్ఞాస్థాయిలో కానీ, మూర్తిమత్వంలో కానీ, పర్సనాలిటీలో కానీ, వాళ్ళకి బిహేవియర్లో కానీ, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్లో కానీ ఈ డిఫరెన్సెస్ గల కారణాలు ఏంటి? ఆ కారణాల గురించి మనము చూసినట్లయితే ముఖ్యంగా ఒక హెరిడిటీ, అనువంశిక కారణాలు. ఎందుకంటే జన్యు లక్షణాల్లో ద్వారా తల్లిదండ్రుల యొక్క పూర్వీకుల యొక్క లక్షణాలు నెక్స్ట్ జనరేషన్కు రావడం వల్ల వాళ్ళ యొక్క ఆకార పరిమాణంలో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ కలర్ కానీ, ఫిజికల్ స్ట్రక్చర్ కానీ, ఎయిర్ కలర్ కానీ, ఐ కలర్ కానీ, ఇవన్నీ కూడా దీని నుంచి వస్తాయి. రెండవది పరిసరాలు, ఎన్విరాన్మెంట్. వాళ్ళ యొక్క శీతల ప్రదేశంలో పెరుగుతున్నారా, ఉష్ణ ప్రదేశంలో పెరుగుతున్నారా, లేదా ఒక కుటుంబ వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగితే మంచి మూర్తిమత్వ లక్షణాలు వస్తాయి. మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పెరిగి మంచి ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్లో పెరిగితే వాళ్ళకు ఇంటలెక్చువల్గా తయారవుతారు. చదువుకు దూరంగా, సొసైటీకి దూరంగా బతికే వాళ్ళలో ఆ సోషల్ డెవలప్మెంట్ కానీ, ఇంటలెక్చువాలిటీ కానీ అంతగా కనపడదు. అంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది దేనిపైన, ఆ ఇండివిజువల్ డిఫరెన్స్ ఉండడానికి. ఒకే వయసు గల ఇద్దరు పిల్లల్లో రెండు లక్షణాలు కనపడుతున్నాయి అంటే వాళ్ళు రెండు రకాల పరిసరాల్లో పెరిగినారు. వాళ్ళకు రెండు రకాల వాతావరణము అందుబాటులోకి వచ్చింది కాబట్టి వాళ్ళు వేరువేరుగా ప్రవర్తన అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ఏజ్, వయసును బట్టి వాళ్ళ సామర్థ్యాల్లో భేదాలు వస్తాయి. వాళ్ళ మేధస్సులో భేదం వస్తుంది, సాంఘిక వికాసంలో భేదం వస్తుంది, నైతికతలో డిఫరెన్షియేషన్ చూడొచ్చు మనం. అంటే ఏజ్ పెరిగినా కొద్దీ చిన్నపిల్లల్లో ఉన్న లక్షణాలు మధ్య వయసులో ఉండవు, కౌమార దశలో ఉండవు, వృద్ధాప్యంలో ఉండవు. వృద్ధాప్యంలో ఉన్న వారి యొక్క మానసిక స్థితి శిశువులో ఉండదు. వారి యొక్క మధ్య వయసు ఉన్నటువంటి మానసిక స్థితి కౌమార దశలో ఉండదు. అంటే వయసు మారినా కొద్దీ వాళ్ళ సామర్థ్యాలు, యువకుడు పరిగెత్తగలుగుతాడు, దూకగలుగుతాడు, చిన్న శిశువు దూకలేడు. అదే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి రన్నింగ్ చేయలేడు, దూకలేడు. ఎందుకంటే శారీరక సామర్థ్యము తగ్గిపోతుంది. వయసును బట్టి మనకు ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని కూడా మనం చూస్తుంటాం. ఎందుకంటే బాల్య దశలో ఉన్నటువంటి శిశువు యొక్క చలన కౌశలాలు, కౌమార దశలో ఉన్న శిశువు యొక్క చలన కౌశలాలు, వీని యొక్క ప్రజ్ఞాస్థాయి, వాని యొక్క ప్రజ్ఞాస్థాయి, వీని యొక్క భాషా ప్రావీణ్యం, వాని యొక్క భాషా ప్రావీణ్యంలో భేదాలు అనేవి కనబడతాయి. ఎందుకు కారణం అంటే వయసుతో కూడిన అనుభవాల వల్ల వచ్చిన మార్పులు, శారీరక దృఢత్వంలో వచ్చే మార్పులు కారణమవుతాయి. కాబట్టి ఆ ఇండివిజువల్ డిఫరెన్స్ కారణము ఏజ్ కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. లైంగిక భేదాలు, జెండర్ డిఫరెన్సెస్. కొన్ని పనులు అబ్బాయిలు చేయగలుగుతారు, కొన్ని పనులు అమ్మాయిలు చేయలేరు. అమ్మాయిలు చేసిన కొన్ని పనులను అబ్బాయి చేయలేరు. అమ్మాయిల యొక్క శరీరం సున్నితంగా ఉండడం వల్ల కొన్ని రకాల కార్యక్రమాలు వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, కానీ అబ్బాయిలు చేయలేరు. మళ్ళీ వాళ్ళలో అబ్బాయిల యొక్క శారీరక రూపురేఖలు, అమ్మాయిల యొక్క శారీరక రూపురేఖల్లో తేడా ఉంటుంది. ఆ వెంట్రుకలు కానీ, శరీరంలో భాగాలు కానీ, మాట తీరులో కానీ, ఒక జీవ ప్రక్రియలో, బయాలజికల్ ప్రాసెస్లలో కానీ, ఇవన్నీ కూడా డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే ఆ జెండర్ డిఫరెన్స్, మేల్ అండ్ ఫిమేల్ అనేటువంటి సెక్స్ రోల్ అనేది అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రేస్, జాతి, మరొక ముఖ్య లక్షణం ఏంటంటే ఒక్కో జాతికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఒక్కో రకమైన అలవాట్లు, సాంప్రదాయాలు, జీవన విధానాలు
ఉండడం వల్ల వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ మూర్తిమత్వము, ప్రజ్ఞా పాఠవాల స్థాయిలో భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాల భావన, ఇండివిజువల్ డిఫరెన్సెస్. చూద్దాం కాన్సెప్ట్. మనకు తెలుసు, తరగతిలో ఉండే ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు. నాట్ ఓన్లీ క్లాస్ రూమ్, ఆల్సో ఇన్ ఫ్యామిలీ. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు కూడా, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఇద్దరు కూడా ఒకే రకంగా ఉండరు. వయసు ఒకటైనా పిల్లల్లో వైవిధ్యాలు ఎన్నో ఉంటాయి. వాటి గురించి మనము చూద్దాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎత్తు, బరువు, రంగు, ప్రజ్ఞాపాఠాలు ఇవన్నింటిలో డిఫరెంట్గా ఉంటాయి. జనరల్గా కనబడేటువంటి ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేసే భేదాలు ఏంటి అని చూసినట్లయితే, ఒకటి లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, ప్రజ్ఞా పాఠవాల స్థాయి. ప్రజ్ఞా పాఠవాల స్థాయి అనేది ఉంటుంది. అంటే ఒకరు హైలీ ఇంటెలెక్చువల్ ఉంటే వాళ్ళు తక్కువ ఉంటారు, కొంచెం మోడరేట్ ఉంటారు. ఆ ఇంటెలెక్చువాలిటీ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. ఆ ఇంటెలెక్చువాలిటీ ఎక్కువ తక్కువ ఉండని కారణాలు ఏమైనా కావచ్చు. అంటే వాళ్ళు జెండ కారణాలు కావచ్చు, పెరిగిన పరిసరాలు కావచ్చు, వాళ్ళకి అందినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు. ఓకే, శారీరక లక్షణాలు మనం అనుకున్నాం, సన్నగా, లావుగా, పొట్టిగా, పొడుగ్గా, నల్లగా, తెల్లగా, రకరకాలుగా వాళ్ళ యొక్క శారీరక లక్షణాలు జన్యుపరమైన కారకాలు కావచ్చు, జననాంతం దొరికినటువంటి పోషణ కావచ్చు. దానివల్ల కూడా సరే పోషకాహారం దొరకక, సరైనటువంటి వాతావరణం, పోషణ దొరకకపోతే కూడా వాళ్ళు సరైనటువంటి పెరుగుదల అంశాలు ఉండకపోవచ్చు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ అచీవ్మెంట్. ఒకే తరగతిలో ఒకేసారి ఒకే ఉపాధ్యాయుడు, అందరూ ఒకే వయసు, ఒకే తరగతి విద్యార్థులందరికీ ఇక్కడ క్లాస్ చెప్తే అందరూ ఒకే రకంగా రిసీవ్ చేసుకోలేరు, అర్థం చేసుకోలేరు. అందరికీ ఒకేసారి పరీక్ష పెడితే అందరిలో ఒకే రకమైన నిష్పాదన పెర్ఫార్మెన్స్ కనబడదు. ఎందుకోసం అంటే వాళ్ళ గ్రహణ శక్తిలో, మెమరీలో, వాళ్ళ యొక్క చదివే విధానంలో, గ్రహించే విధానంలో ఉన్న భేదాలు. దానివల్ల వాళ్ళ యొక్క అకాడమిక్ అచీవ్మెంట్లో కూడా ఎక్కువ తక్కువ కనబడుతుంది. అందుకే కదా ఇవన్నీ మనకు అందరు ఎక్కువ మనం చెప్పింది విని గుర్తుంచుకొని రీప్రొడ్యూస్ చేస్తే ఇన్ని తంటాలు, ఇన్ని బోధనా పద్ధతులు, ఇన్ని టెక్నిక్లు, ఇన్ని పరిశోధనలు ఏమి ఉండకపోయేది. అందరు ఏ వయసు వాళ్ళైనా ఈ వయసు కానీ ఈ విషయాలు తెలుసుకుంటాడు అన్నప్పుడు ఇవంతా ఉండదు. ఉన్నది ఎందుకు పాఠశాల, టీచర్లు ఎందుకు అంటే ఈ యొక్క విద్యార్థుల్లో గల వైవిధ్యాలను, ఇండివిజువల్ డిఫరెన్స్ని గుర్తుపట్టి వారికి అనుకూలమైనటువంటి వాళ్ళ స్థాయికి తగినటువంటి ఎడ్యుకేట్ చేయడానికే మనకి స్కూలు అండ్ టీచర్ అండ్ ఈ మెథడ్స్, ఈ పెడగాజికల్ కన్సర్న్స్ అన్నీ కూడా దానికోసమే ఉంటాయి. పర్స్పెక్టివ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒక విషయం పట్ల, ఫర్ ఎగ్జాంపుల్ మాంసం ఉంది అక్కడ, చికెన్ కర్రీ, మాంసాహారి అతను ఇష్టంగా చూస్తాడు. అమ్మ ఈరోజు మంచి పార్టీ ఉంది, ఫంక్షన్. శాకాహారి ముక్కు చిట్టించు, అబ్బా నాన్ వెజ్ కోడిని చంపేశాడు, హింసించారు అని. అంటే ఒక వస్తువు పట్ల ఒక వ్యక్తి చూపేటువంటి పర్స్పెక్షన్ ఏదైతే దృక్పథం ఏదైతుందో వ్యక్తికి మారుతుంది. సంఘటనను బట్టి మారుతుంది. ఒకే వస్తువు ఉండొచ్చు, ఒకే సంఘటన ఉండొచ్చు, చూసే విధానము వ్యక్తిని బట్టి మారిపోతుంది. లైంగిక భేదాలు మనం చూసే ఇండివిజువల్ డిఫరెన్స్ ఇంకోటి ఏంది, మేల్ ఫిమేల్, ఆడ మగ, ఓకే, బాయ్ గర్ల్. అండ్ ఎమోషనాలిటీ. కొందరు కొన్ని విషయాలకు తీవ్రంగా స్పందిస్తారు, కొందరిలో స్పందన తక్కువగా ఉంటుంది. అది కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏదైనా ఆ ఉద్వేగాన్ని సరైన సమయంలో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలనేది పర్సన్ బట్టి మారిపోతుంది. ఒక్కొక్కల యొక్క ఉద్వేగ ప్రతిస్పందన అనేది ఒక్కో రకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క దానికి సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కూడా వేరుగా ఉంటాయి. వాళ్ళ సాంప్రదాయ పద్ధతులు కానీ, కుటుంబ వివరాలు కానీ, ఆర్థిక అంతస్తులు కానీ వేరు. ఇలాంటి అంశాల్లో మనము ఇండివిజువల్ డిఫరెన్స్ను మనం చూస్తుంటాం. తర్వాత నేను ముఖ్యంగా ఇవన్నింటినీ కలిపి రెండు రకాలుగా చూడొచ్చు ఇండివిజువల్ డిఫరెన్స్. ఏంది ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఏంది వ్యక్తంతర భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు. ఇంటర్ ఇండివిజువల్స్ అంటే ఒక పర్సను మరొక పర్సన్తో కంపేర్ చేస్తే, ఒక పర్సను మరొక పర్సన్తో కంపేర్ చేయడాన్ని ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. వ్యక్తంతర భేదాలు అంటారు. అంటే ఒకరు లావుగా ఉంటే వాడు సన్నగా ఉండొచ్చు, వాడు గణితంలో క్లెవర్ ఉంటే వాడు ఇంగ్లీష్లో క్లెవర్ ఉంటాడు, ఒకడు ఆటల్లో రాణిస్తే వాడు పాటల్లో రాణిస్తాడు, ఒకడు అమ్మాయి అయితే మరొక అబ్బాయి అవుతాడు. ఈ భేదాలను
ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. ఇంకొకటి ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తంతర్గత భేదాలు. ఒక ఎక్స్ అనే అబ్బాయిని లేకపోతే ఎక్స్ అనే అమ్మాయిని తీసుకుంటే వాళ్ళు ఒక తరగతిలో చదువుతున్నప్పుడు అందులో ఉన్న ఒక సబ్జెక్టు పట్ల ఎక్కువ ఆసక్తి అవగాహన ఉండొచ్చు, అదే మరొక సబ్జెక్ట్లో ఆసక్తి తక్కువగా ఉండొచ్చు. ఒక వ్యక్తికి పాటల పట్ల ఇష్టం ఉండి ఆటలో సరిగా రాకపోవచ్చు, క్రీడల్లో రాణిస్తే ఇంకా సబ్జెక్ట్లో ఫెయిల్ కావచ్చు. ఈ ఒకే వ్యక్తిలో ఉండే భిన్న అంశాల్లో గల సామర్థ్యాల్లో గల భేదాలనే వ్యక్తంతర్గత భేదాలు అంటారు. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, తనలో తనకున్నటువంటి భేదాలు, అంశానికి తన మారే భేదాలను ఇవి అంటారు. అంటే వ్యక్తంతర భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు అనేవి ఇవి మనము పిల్లల్లో కనబడేటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ సంబంధించినటువంటి అంశాలు. ఓకే, థ్యాంక్ యూ.